తీయగా చల్లగా. ఈ సంక్రాంతి సంబరాల స్పెషల్ ఎంత స్పెషల్ అంటే కీరవాణి గారే గీతాంజలితో పాడబోతున్నారు. దామ్మా దా, నువ్వే మిగిలేవు. ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు. ఇంతేనా నీ పనితనం, ఇంతేనా హాయ్, ఇంతేనా నీ పనితనం, ఇంతేనా. అయ్యయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో అంతటి మాట అనకండి, ఆఖరిదాకా ఆగండి. అంతటి మాట అనకండి, ఆఖరిదాకా ఆగండి. చూడండి నా పనితనమేదో చూడండి, చూడండి నా పనితనమేదో చూడండి. బీరా కంద జామ ఏ కూరైనా ఒకటే రుచి ఓ రామా, కోడి పులావు కుర్మా తిందామంటే నల్లుల వాసన కర్మా. ఎరువులు వేసిన కాయగూరలు ఎవరు వండినా అంతేనమ్మా. కమ్మని రుచులు కావాలంటే కల్తీ లేని షాల్తీలిచ్చి చూడండి, నా పనితనమేదో చూడండి. అయ్యయ్యయ్యో 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 అందాక ఈ ప్రాణం నిలిచేనా. ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు. చూడండి నా పనితనమేదో చూడండి. మనసు మమత మంచి కలిపి దేవుడు వండిన వంటే మనిషి. మనసు మమత మంచి కలిపి దేవుడు వండిన వంటే మనిషి. ఎందుకు ఉప్పు కారం, నీలోనే ఉన్నది కమ్మని మమకారం. తీయటి మాటలతోటి తీరనటయ్యా ఆకలి, చేతులలోనే చూపాలి నీ చేతి మహత్యం తెలపాలి. ఏమండి సారు ఓ బట్లర్ దొరగారు, అన్నీ తెలుసని అన్నారు ఎన్నో కోతలు కోసారు. ఇంతేనా నీ పనితనం, ఇంతేనా ఇంతేనా నీ పనితనం, ఇంతేనా. చూడండి నా పనితనమేదో చూడండి, చూడండి మీకెన్ని మార్కులేస్తానో చూడండి. బాగా పాడావు, నన్ను బాగా బెదిరించావు, విమర్శించావు. విమర్శించినందుకు నీకు చక్కటి ఫలితం దక్కింది. ఆల్ ద బెస్ట్ టు యూ. వెరీ గుడ్. సార్ ఎంత బాగుంది సార్ పాట, ఎంత బాగుందో పాట. అండ్ ఇది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ లా ఉంది, ఏదో ఒక స్టేజ్ షోలో ఒక స్వరాభిషేకంలో ఒక పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉందో అలాంటి మంచి అనుభూతి కలిగింది. మంచి పాటల్ని గుర్తు చేసుకునే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, వెరీ స్పెషల్ ఎపిసోడ్స్. సో ఎస్ రాజేశ్వరరావు గారి స్పెషల్లో ఈ పాట ప్రజెంట్ చేసిన కీరవాణి సార్కి అండ్ గీతాంజలి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అద్భుతమైన పాట సార్. అండ్ నువ్వు కూడా అసలు ఎక్కడా తొణకలేదు, బెదరలేదు, చక్కగా ఏదో క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పినట్టు. ఏంటో ఏంటి మధ్యలో షిన్చాన్ వచ్చేసాడు, అది పాటలో ఒరిజినల్గా ఉందా అన్నంత న్యాచురల్గా పాడావు. బాగుంది, చాలా బాగుంది నాన్న. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫన్ సాంగ్ సార్. థ్యాంక్ యూ.
గీతాంజలి బాగా పాడావు నాన్న. నమస్తే సార్. కీరవాణి గారితో నాకు ఇన్నేళ్ళ అనుబంధం ఉన్నా కొంచెం ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలంటే ఆ చనువు, ఆ చొరవ ఎలా ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు, ఆ రేఖ ఎక్కడుందో మాకే తెలియకుండా కొంచెం భయపడుతుంటాము. అయితే కొంచెం భయంగా ఉంటుంది. కానీ నువ్వేంటి ఇంత ధైర్యంగా నిర్భయంగా కీరవాణి గారితో కలిసి పాడావు? చాలా హాయిగా, చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా పాడేసావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. నువ్వంటే ఇష్టం అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేంటి మొత్తం నా చేత వంట చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే అదే ఆ మాట మీద నిలబడ్డాను. ఏమన్నావు? నీవంటే ఇష్టం అని చెప్పాను కదా, నీ వంటే ఇష్టం అని చెప్పాను కదా, నువ్వే వండాలని. బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఇంకేం మాటలు లేవు. పండగే పంచులన్నీ అయిపోయాయి నా దగ్గర, అంతే ఇంకా.